నువ్వు నేను ఆడికి పోయినాం, నిలబడ్డాం. నేను అనుకున్నా మన 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 పోలీసు వాళ్ళు లెక్క అనుకొని ఇది ఎస్సీజెడ్ బిడ్డు, ఈడని గవర్నమెంట్ లేదు బిడ్డు, ఇది అమెరికా ఉంది బిడ్డు అని చెప్పి మళ్ళీ వెనుకకు వచ్చినాం. ఇప్పుడు చెప్పింది కదా పెద్ద ఆయన చెప్పింది కదా, అక్కడ ముగ్గురం ఏమైనా ఉంటుందా లేదా, ఏమైనా అబద్ధం చెప్తే చాలా మంది ఉన్నారు ముగ్గురు, కానీ ముందు పోయేటోడు ఉండాలి కదా. ఇప్పుడు నది మారుతుండగా గొర్రెలన్నీ పోతే పెద్ద పెద్ద గొర్రెలు పోతే బక్క గొర్రె అక్కడ దాకా ఎన్నుకుంటది కదా, అది అందరికంటే ముందుకు వస్తుందట. అనగానే అన్ని గొర్రెలంతా అబ్బాయి ఏదో క్యారో పిచ్చేసే ఆగాయని, అది చాలా తెలియగలది. అది అందరికంటే ముందు తుంకుతుంది. ఈ దొడ్డు గొర్రెలన్నీ దాంతో పట్టుకుంటాయి, అందరికంటే ముందు. సో ఉద్యమాలలో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఒక్క ఉద్యమంలో లేదు. గౌరి కానీ మన కానీ వీళ్ళంతా ఇలా కూర్చున్న తక్కువ కాదు. చాలా ఉద్యమాలలో ఏంది, ఈ దేశంలో ఆయుధాలు పట్టుకున్న కాడ నుండి ప్రజా ఉద్యమ కాడ నుంచి తెలంగాణ దాకా వచ్చినాం. దర్ ఇస్ ఎ లాంగ్ హిస్టరీ ఫర్ అస్. నౌ వీ హావ్ టు అనలైజ్ ప్రాపర్లీ. ఎక్కడ మిస్ఫైర్ అయింది, ఎక్కడ పోయింది, ఆ పాయలో మనం ఎక్కడ మనం చేసినాం, అక్కడ నుండి మనం ప్రారంభం కావాలి. ఇప్పుడు ఎప్పుడైనా అంతే, అదే లాంగ్ మార్చ్. లాంగ్ మార్చ్ అనే పేరు పెట్టినప్పుడు ఈ లాంగ్ మార్చ్ యొక్క చాలా క్లియర్ కదా అంటాడు. ఆ పేరు కూడా అట్లా వచ్చింది. ఇప్పుడు మనం వీ హ్యావ్ టు గో టు ది లాంగ్ మార్చ్ బికాస్ వీ హ్యావ్ నాట్ ప్రాపర్లీ క్యాలిక్యులేటెడ్ అవర్ ఎనిమీ. మనం చెప్తూ వేయలే. ఇప్పుడు మనం కొంచెం దూరం పోవాలి. నువ్వు లాంగ్ మార్చ్ దీర్ఘకాలమైనటువంటి పోరాటం అయినప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు యూజ్ ది గెరిల్లా వార్ అంటాడు. హిట్ అండ్ రన్. ఇదేమైంది, మా వాళ్ళంతా విద్యార్థులాడు ఉన్నారు, మేమంతా పోవడము, తలబెట్టడము, ఆడ కొట్లాడము చేయడము కరెక్టే. దాన్ని కన్సాలిడేషన్ చేసి నువ్వు ఉద్యమాలలో చాలా ఇది చేయలేకపోయినావు. కాబట్టి సుజాత తీసుకున్నటువంటి ఉద్యమం ఈరోజు ఎస్సీ జడులు అనేది సామాన్యమైన ప్రజలకు అర్థమైంది. అక్కడ ఉన్న చనిపోయారు చాలా మంది. కానీ ఈ రోజు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఎస్సీజెడ్ ఉన్నది, దాంట్లోకి మనం పోగలమా? దట్ ఈస్ ది ప్రోగ్రామ్ ఈజ్ లెఫ్ట్. అక్కడ రెండో ఉద్యమం గుట్టలు. ఆ గుట్టలు అనేది గదగద వనరులు. పాటల్లో చెప్పుకున్నదంతా ఆ వనరుల మీద ఎవరి పెత్తనం జరుగుతుంది అనేదే దేశం. ఈ రోజు భారతదేశంలో ఉన్న వనరులంతా బయట తీసుకుపోతున్నది అని వద్దనేది. తెలంగాణ ఉన్న వనరుల్ని అక్కడనే వనరులు ఖర్చు పెట్టాలని. గుట్టలు ఒకసారి నాశనమైన తర్వాత మళ్ళా గుట్ట మొలవదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. అందుకే ఆమె గుట్ట లెక్క అన్నారు. గుట్ట మొలవదు కదా, వేరేది చెట్టు మొలుస్తుంది కానీ గుట్ట ఆడ మొలుస్తుంది. సో ఈ ప్రకృతికి సంబంధం ఇచ్చినటువంటి వనరులు తీసుకో. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు పెద్దలు, ఆ గుట్టలాగా పోతున్నాయి. దెన్ వాట్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్? మనము మన ప్రోగ్రాం ఇప్పుడు ఏందో అందరం కలిసి తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి కార్యక్రమాలు ఈ రెండు పుస్తకాల హెడ్డింగే చెప్తుంది. ఒకటి ఉద్యమాలు కూడా ఉండాలి, ఒకటి లాంగ్ మార్చ్ కూడా ఉండాలి. ఈ బొమ్మలనేమో లాంగ్ మార్చ్ కు చూపి చెప్పేస్తుంది ఏమేమి ఉండాలను. నేను చెప్పలేను, ఆయన దీంట్లో మీరు బలదొరికారు, ఇల్లు ఈ బొమ్మలు ఉన్నాయి. రెండోది కూడా చెప్తుంది ఉద్యమాలంటే ఇట్లా పిడికిలు పెట్టాలని. సో ఏం చింత చేయవలసిన అవసరం లేదు. తెలంగాణ చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఇక్కడ కంటిన్యూగా కొట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళకి తెలుసు మాకేమి రాలేదు, రాదు. వాళ్ళు ఎన్నోసార్లు చెప్పేది తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అంటుంటే మేము లాంగ్ మార్చ్ మేము కూడా కలిసాం. మొన్నేమి రాలేదు, ఇవ్వలేము రాదు, రేపు రేపు రాదు పోతుండే. దట్ ఈస్ ది థింగ్. మొన్నేమి రాలేదు, రెండు రెక్కలు నమ్ముకున్నాం. ఈ రెండు రెక్కలే, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఈ రెండు రెక్కలు మేము మట్టిలో పోస్తాం. ఆ రెండు రెక్కలనే నమ్ముకున్నాం. మొన్నేమి రాలేదు, ఇవ్వలేం రాలేదు, రేపేం రాలేదు. మీరు ప్రాక్టికల్ వస్తే మా ఇంటికి రండి, మా పక్కకు రైలు పక్క గుడిసెలు ఉన్నాయి, ఆ గుడిసెల కాడ మనం అడుగుదాం చెప్పేస్తాం. సో బేసిక్ మార్పు తీసుకురావాలి. భౌగోళిక తెలంగాణ అన్నప్పుడు మనం డిఫినేషన్ చేసి చెప్పినాం అందరం, మీరు ఉన్నామంతా. అరే ఏం రాదురా, ఏం రాకుండా రాని తీరన్నారు. రాని
ఆయన చేతిలో పోయిందంటే పోని అటే పోతుంది, భౌగోళిక తెలంగాణలో అటే పోతుంది. ఇప్పుడు నువ్వు ప్రజాస్వామిక తెలంగాణలోకి తీసుకుపోవాలంటే అన్న అడిగిండు, అది ఎట్లుంటుందో ఆలోచించాలని. నేను వస్తానని రాదు, నేను చిన్న కథ ముగిస్తా. అడవిలో మేము పోతున్నాం. ఆ రోజు ఏటకు పోతున్నాం, ఏదైనా ఏట చేద్దామని. ఒక జింక 4 పిల్లలు తీసుకొని పోతుంది. నేను అనుకున్న వేస్తారేమన్నా, కానీ గిరిజనులు ఏనియలే, పిల్లలున్నాయి, తల్లి పోతుంది. దాని తర్వాత ఓ కోటి అనిపించింది, వేయలే, ఓ దుప్పిని పడేసినాం, అన్ని పాలు వేసారు మొత్తం. ఒకే ఒక అక్క పాల్గొన్నది, అందరు పాలు వేసారు. అంత వేసి అంత బేటలో పాలు వేసిన తర్వాత అందరం పనిచేసినాం. ఆ అక్కకు రెండు కుప్పలు వేసారు. నేను మెల్లగా అప్పుడు ఫస్ట్ నేను ఎంటర్ అయినా అడవిలో. అన్న ఆ అక్క మన గూడెం పెద్దన 2 కుప్పలు వేసినావు అని అడిగిన. ఒరే నాయన, ఆమె కడుపుతో ఉందిరా బిడ్డ, ఆమె తోటి కడుపులో ఉన్న బిడ్డకొకటి. దిస్ ఈజ్ ప్రజాస్వామ్యం. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ది ప్రజాస్వామ్యం. ఉద్యమంలో కొన్ని నుండి తీసుకొని వచ్చి ఆ వేటలుంటే ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు నిజమైన ప్రజల దగ్గరికి మనం ఎట్లా తీసుకొని పోవాలనేది ఇప్పుడు ప్రశ్న మన ముందు. మనం ఇట్లున్నట్టు లాంగ్ మార్చ్ ఈ ఉద్యమాలను తీసుకోవాల్సిన ప్రోగ్రాం, ప్రత్యామ్నాయమైన ప్రోగ్రాం ఏందో చెప్పాలి ఇప్పుడు రచయిత, కవి, కళాకారుడు. ఎస్, అట్లనే ఒక సిద్ధాంతాన్ని కూడా చెప్పింది దీంట్లో, చాలా ముఖ్యమైన సిద్ధాంతం. ఈ దేశానికి మార్క్స్ తో పాటు పూలే, అంబేద్కర్ భావాలు కూడా ఉండాలన్నాడు. దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఎ డిబేట్. మీకు వదులుతున్నా భారత సమాజం, నీకు తెలంగాణ వచ్చిన ఇక్కడ మనిషిగా గుర్తించబడని ఒక మనిషిని మాకు మనిషి హోదా ఇస్తావా అని అడుగుతా నేను. ఐఎమ్ లీస్ట్ వరీడ్ అబౌట్ యువర్ ఎకనామిక్స్. నువ్వు డబ్బిచ్చినా అది బికాస్ ఐఎమ్ వెల్ ఆఫ్, ఐఎమ్ ఏ సన్ ఆఫ్ స్మాల్ కాంట్రాక్టర్, ఐ కంప్లీటెడ్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్, బ్యాంకులో మేనేజర్, బ్రహ్మాండమైన పైసలు ఉన్నాను, ఎకనామికల్ వెల్ ఆఫ్. బట్ రేపు నేను చచ్చిపోతే, నా ఊరు తీసుకొని పోతే నన్ను ఎక్కడ పెడతారు? బొందా గద్దర్ని తెలంగాణలో నన్ను ఎక్కడ పెడతారు? దట్ ఈస్ మై క్వశ్చన్. నేను చనిపోతే నన్ను ఎక్కడ పెడతాను? ఓ మహా గద్దర్ రా, బాపనోళ్ళ ఇంటికాడ, రెడ్డి ఇంటికాడ ఈడ పెట్టుకుంటా అన్న, ఎవరు పెట్టలేడు? ఐ హావ్ టు గో టు మై మదర్. దిస్ ఆల్సో క్వశ్చన్. అంటే ఈ అసమానతలు గల్ల ఈ దేశంలో, ఇక్కడ విప్లవోద్యమం, ప్రజా ఉద్యమాలు ఎన్ని చేసినా, ఆ రోజు కొమరన్ భీమ్ మొదలుకొని ఎన్ని సాయుధ పోరాటాలు ఈ దేశంలో చేసినా, ఎందరో ఆయుధాలు పట్టుకొని పోరాడిన, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్, ఫైనల్లీ వన్ డే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిసైడ్ బికాస్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం. పూర్తిగా నీకు సాయుధ పోరాటం, ఆర్థిక పోరాటాల మీద నుండి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఉద్యమాలకు నువ్వు నడిపించకపోతే, ఆ సామాజిక ఉద్యమాలకు రూపం ఇవ్వకపోతే ప్రాంతీయ ప్రజాస్వామిక తెలంగాణ ఎట్లా వస్తుంది? అది రాకపోవడానికి అది తెచ్చుకున్నోడు భౌగోళిక తెలంగాణ తీసుకొచ్చి అధికారంలో వచ్చిన గురించి కాదు నేను ప్రశ్నించేది. మనం ప్రశ్నించుకుందాం. దట్ ఈస్ ది టైం. మనం ప్రోగ్రాం ప్లాన్ చేసుకుందాం. ప్రత్యామ్నాయమైన సిద్ధాంతం, ప్రత్యామ్నాయమైన ప్రోగ్రాం, ఊహాజనితంగా మాట్లాడి భౌగోళిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, నూతన ప్రజాస్వామిక తెలంగాణ, ఇంకొక తెలంగాణ అంటే ప్రజలకు అది అర్థం కాలే. సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ, ఈ గరీబుల తెలంగాణ, పేదోళ్ళ తెలంగాణ మేము పాడుతూనే ఉన్నాం, దుంకినాం. అది వచ్చింది, లట్టుకుని ఆయన సంకలు వేసుకున్నాడు, ఎక్కి కూకున్నాడు. అది వాస్తవం. దెన్ యూ హ్యావ్ టు ఫైట్ ఇట్. మనం ఒక ఉద్యమాన్ని అందరం కలిసి చేస్తున్నాం, కానీ సామ్రాజ్యవాదము పాపులిస్టిక్ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళింది అని చెప్తూ, అక్క నువ్వు చెప్పిన ఎస్సీ జడ్ అట్లనే ఉంది. నువ్వు కలలు కన్నా గుట్టలు పోవద్దన్న కరీంనగర్ మొత్తం అంతా గుట్టలు పోతూనే ఉన్నాయి. ఇక్కడ తెలంగాణను మనం సిద్ధాంతపరమైనటువంటి సిద్ధాంతం తీసుకురావాలి. ఇక్కడ కొట్లాడవలసింది కమ్యూనిస్ట్ పార్టీలు ఉండే కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్లతో, నక్సలైట్ పార్టీలు నడిపించే నక్సలైట్ సిద్ధాంతకర్తలతో కూడా ప్రశ్నించాలి. ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. yes we have to question the who led it. thousands of రక్త తర్పణలు చేసినటువంటి విప్లవోద్యమాలు కమ్యూనిస్ట్ పార్టీలారా, ఈ తెలంగాణ తిరిగి తిరిగి మగ చేట్లకి ఎందుకు పోయింది?
దట్ ఈస్ మై క్వశ్చన్. మనం అంటున్నాము, ఏ దొరలైతే గ్రామాల నుంచి, ఏ భూస్వాములైతే గ్రామాల నుంచి పారిపోయినరో, తిరిగి నీ తెలంగాణ ఇంత త్యాగం చేసిన తర్వాత వాళ్ళ చేతుల్లోకి ఎందుకు పోయిందో లెట్ us క్వశ్చన్ అవర్ సెల్ఫ్. మనం ఒక ఉద్యమ నిర్మాణం చేద్దాం. నేను నీ అందడు ఉంటా, నాకు హెల్త్ సరే లేదు, సిద్ధాంతపరంగా స్ట్రాంగ్ ఉండాలి, లేకుంటే నేను ఉట్టిగా అనవసరంగా రాను. నా 68 సంవత్సరాలు గరీబోని అంబేద్కర్ వాది యొక్క బిడ్డను. నాకు ఈ దేశంలో కులం పోవాలి, వర్గం పోవాలనేది నా ఆలోచన. ఉట్టి వర్గమే పోయి నా కులం ఉంటే అటువంటి దాని గురించి మళ్ళీ కొట్లాడతా. నన్ను బానిసగా చూసిన ఇక్కడ నీ బాంచన్ గులాపోని దొర, నీ ఉచ్చదాగుత దొర అని బతికిన నేను. అటువంటి దాన్ని నేను ఒప్పుకోను. అలాంటి పాటలు రాద్దాం. నీవు ముందుకు వెళ్ళు, ఒక లైన్ తీయండి, ఓ సిద్ధాంతం తీయండి. ఈ పుస్తకాల నుంచి ఒక లైన్ తీసుకుందాం. అట్లా పాపులిస్టిక్ డ్రామాలు చేసి, పాపులిస్టిక్ పాటలు పాడి, పాపులిస్టిక్ గా పోయి చౌరస్తాల మీద పడి ఓ డౌన్ డౌన్ అంటే అది డౌన్ కాదు. హైలీ ఇంపాసిబుల్. ది రూల్ హైస్ గాన్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. మళ్ళీ మనం ఒక ఉద్యమం చేద్దామని, ఈ రెండింటి మధ్య సమన్వయం ఎట్లా చేస్తామని చెప్తూ, ఈ దేశంలో ఉండేటటువంటి ఓ కమ్యూనిస్టు నాయకులారా, నక్సలైట్ నాయకులారా, మీరు అంబేద్కర్ భావాల పట్ల మీ అభిప్రాయాన్ని స్వయంగా చెప్పండి. యూ డిక్లేర్ యువర్ అండర్స్టాండింగ్ వేర్ ది రివిజనిస్ట్ మోడీ చెప్పగలుగుతున్న, అందరూ మాట్లాడగలుగుతున్నారు. పూలే అంబేద్కర్ భావాల పట్ల మీ యొక్క భావాలు చెప్పండి. అంటే మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతాన్ని, పూలే అంబేద్కర్ భావాల్ని రెండు కలిపే ఈ పుస్తకాలకు ధన్యవాదాలు. ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, ఆ రచయిత లేదా ఏదో నేను రాసిన, ఇఫ్ యు గో త్రూ ఇట్, మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం, పూలే అంబేద్కర్ భావాల్ని, ఈ రెండిటిని రాసిన ఈ పుస్తకాలు రేపు ఒక మార్గాన్ని తీస్తే అటువంటి మార్గంలోనే నేను వస్తా. లేదా మిగతా జీవితం నా బాలు బచ్చే పిల్లలు 68 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఉండలే. ఓ సినిమా చూసి హాయిగా తిని పడుకుంటా. అందరికి వందనాలు చెప్తూ ఆ రోజు వస్తుందని చెప్తూ తప్పకుండా గౌరీ ఇంత ఎమోషనల్ గా లాస్ట్ దా గూగుండ పెట్టిన కాబట్టి దంచిన. ఓరు నాయన, ఇదో పెద్ద పుస్తకం తెచ్చిండు మా రాములన్న. దండమే, ఇంత పెద్ద పుస్తకం ఎప్పుడు చదవాలి, నీ దండ పెడతా. గుట్టలక్కది ఆ 4 లైన్లే పాటలు, ఆ పాటలు. ఎందుకంటే పాట కూడా ప్రోగ్రామ్ ఇవ్వాలి కదా. పొడుస్తున్న పొద్దులో చాలా క్లియర్ గా చెప్పిన, అడవి తల్లి గుండెలోన రగల్ జెండ రాగమా, సింగరేణి గనులలో పేలుతున్న శబ్దమా, తరలిపోయే వనరులలో తల్లడిల్లే ప్రాణమా, నిలువున దోయబడ్డ తల్లి తెలంగాణమా, తల్వారుల గానమా. ఇదే లాంగ్ మార్చ్, ఇదే ఉద్యమం గీతం. థ్యాంక్ యూ. మిత్రులారా, గద్దరన్న ఈ సాయంకాలం తన యొక్క భావాన్ని మొత్తం చెప్పిండ్రు. ఇది హైదరాబాద్ బుక్ ఫేర్ విశాల విస్తృత వేదిక. ఇక్కడికి చిన్నజీయర్ స్వామి రావచ్చు, చిన్నారెడ్డి రావచ్చు, నిరంజన్